శుక్రవారం రోజు శుక్రహోరలో అనగా ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో పాలతో ఇలా ఒక్క దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని పండితులు అంటూ ఉన్నారు. సాధారణంగా అందరూ ఉప్పు దీపం శక్తివంతమైనదని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ క్షీరదీపం ఉప్పు దీపం కంటే కూడా ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. మరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ క్షీరదీపం ఎలా వెలిగించుకోవాలో తెలుసుకునే ముందు లక్ష్మీదేవిని గూర్చిన ఒక కథను ఇప్పుడు మనం విందాం. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తూ ఉండగా ఎదురుగా దుర్వాస మహర్షి తారసపడతాడు. అల్లంత దూరాన ఇంద్రుణ్ణి చూసిన దుర్వాసురుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండను ఇస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినదెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తున్న ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్లతో తొక్కుతుంది. అసలే కోపిష్టి అయిన దుర్వాసురుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపోద్రేక్తుడై, ఓ ఇంద్ర, మితిమించిన అహంకారం గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ కూడా విడిపోవునుగాక అని శపిస్తాడు. అప్పుడు ఇంద్రుని కళ్లకు కమ్ముకున్న తెరలు తొలగిపోవటంతో దుర్వాస మునిని క్షమించమంటూ వేడుకుంటాడు. అది విన్న దుర్వాసురుడు శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందటం జరుగుతుందని చెప్తాడు. అనంతరం ఇంద్రునిపై దుర్వాసురుని శాపం పనిచేయటం ప్రారంభించింది. బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతూ ఉన్నారు. ఇంద్రుణ్ణి అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమివేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పటంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకటంతో అందరూ కూడా విష్ణు సన్నిధికి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాలసముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు. మందర పర్వతం వాసుకితో పాలసముద్రాన్ని చిలకటం మొదలు పెడతారు. విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాలసముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో అందెల మృదు మధుర రవళికలతో చేతిలో కలువల మాలతో ఉదయిస్తుంది. ఆమె లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ తన మెడలో మాల వేసి నును సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నిటిల్లోనూ కూడా ఆయన సరసనే ఉంటుంది చంచల స్వరూపిణి. లక్ష్మీదేవి ఒక్క చోట స్థిరంగా ఉండదనేది జగమెరిగిన సత్యమే. గర్విష్ఠులు ఈర్ష ద్వేష పూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు అనడానికి దుర్యోధనుని ఉదంతమే ప్రబల ఉదాహరణ. ఒకరోజు తన తండ్రి ధృతరాష్ట్రుని ముందు నిలబడిన దుర్యోధనుడు పాండవాదుల పట్ల తనకు గల అక్కసునంతా కూడా వెళ్ళగక్కుతాడు. పాండవులు సంపదల మధ్య తులతూగిపోతూ ఉన్నారని, లెక్కలేనంత మంది మృద్యులతో రాజ్య ప్రసాదాలతో విలసిల్లుతూ ఉన్నారని, తనేం చెయ్యాలో చెప్పాలంటూ అభ్యర్థిస్తాడు. కొడుకు మాటలను విన్న ధృతరాష్ట్రుడు పాండవుల్లా ఐశ్వర్యంలో తులతూగాలంటే నీతి నియమాలతో ప్రవర్తించాలని, అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడేనని చెప్తాడు. అవును, ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ అతడు నడిచిన బాట నైతిక రుజు వర్తనతో కూడినదై ప్రహ్లాదుని రుజువర్తనం ఇంద్రుని ఉదంతంతో తెలుస్తోంది. ఒకసారి విషయ వాంఛలతో విసిగిపోయిన ఇంద్రుడు తన గురువు బృహస్పతిని కలిసి తను కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుని మాటలను విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలైన సంతోషాలకు మూలమని, దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెప్తాడు. ఇంద్రుని మనసులో మరో సందేహం.
విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షస గురువు శుక్రాచార్యుణ్ణి కలుసుకోమంటాడు. వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరకు వెళ్ళి తన సందేహాన్ని వెళ్ళబుచ్చుకోగా అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెప్తాడు. ప్రహ్లాదుని దగ్గరికెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైనా అసలు మూల కారణం ఏమిటని ప్రశ్నించగానే తనకిప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండటం వల్ల సమాధానం చెప్పే తీరిక లేదన్న ప్రహ్లాదుడు తనను క్షమించమంటాడు. అయినా పట్టువదలని ఇంద్రుడు ఏదో ఒకరోజు వీలు చిక్కినప్పుడు ఆ రహస్యాన్ని వివరించమని అప్పటి వరకు తాను అక్కడే ఉంటానంటూ ప్రహ్లాదుడికి సేవలు చేస్తూ గడుపుతూ ఉంటాడు. అలా కొన్నాళ్లు గడిచిన పిదప ఇంద్రుని శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజుగా, నా స్థాయిని తలుచుకుని నేనెప్పుడూ కూడా గర్వపడలేదు. నేను రాజును అని ఎప్పుడూ కూడా గర్వించలేదు. సాధు జనుల సేవకునిగా ఉంటూ గురువులు పెద్దల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటాను. విపరీతమైన కోరికలతో గతి తప్పను. సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గం అని చెప్పాడు. ప్రహ్లాదుని సమాధానం ఇంద్రుణ్ణి సంతోషపరుస్తుంది. ఇంద్రుని భక్తిని మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరుకోమంటాడు. వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక రుజు వర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు. ప్రహ్లాదుడు సరేనని ఒప్పుకోగానే అతని నుంచి ఓ జ్వాల బయటకు వస్తుంది. నేను నీలోని నీతివంతమైన నడవడికను నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యునిలో నివసిస్తానని చెప్పి ఇంద్రునిలోనికి ప్రవేశిస్తుంది. అనంతరం ప్రహ్లాదుల్లో నుంచి బయలుదేరిన మరో జ్వాల తాను అతనిలోని ధర్మశీలతనని నైతిక సౌశీల్యం లేకుండా కడజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది. అనంతరం బయటపడిన సత్యం తాను నిజాన్ని అని ధర్మబద్ధతతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది. తదనంతరం వెలువడిన మరో జ్వాల తాను అధికారాన్ని అని తాను నిజం వెంటే ఉంటానని ఇంద్రునిలో ఐక్యమవుతుంది. చివరిగా ధవల కాంతులతో మెరిసిపోతున్న ఓ దేవత బయటకు వచ్చి తనను లక్ష్మి అంటారని, సంపదల దేవతనని, దీర్ఘకాలం నీ వెంటే ఉన్నానని, ప్రస్తుతం తనను వదిలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవలసి వస్తుందని చెప్పి బయటపడుతుంది. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజం, అధికారం, నైతికబద్ధ ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అర్థమవుతుంది. లక్ష్మీదేవి చల్లని చూపుల కోసం భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. తమ ఇళ్లను పావనం చెయ్యాలని ముకులిత హస్తాలతో ప్రార్థిస్తూ ఉంటారు. ఆ తల్లి భక్త జనప్రియ, తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించింది. అందుకే పాలంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. అటువంటి పాలతో వెలిగించే జ్యోతి అంటే ఇంకా ఎంతో ఇష్టం. ఈ దీపం గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే అందరూ రహస్యంగా ఈ దీపం వెలిగిస్తూ ఉంటారు. ఈ క్షీర దీపం వెలిగించటం వలన చాలా ఈజీగా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ముఖ్యంగా మార్వాడి వాళ్ళు ఈ క్షీర దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు. వారి అభివృద్ధికి వారు రహస్యంగా చేసుకునే ఇలాంటి పరిహారాలే కారణం. కాబట్టి మీరు కూడా మంచి వృద్ధిలోనికి రావాలంటే తప్పక శుక్రవారం రోజు శుక్రహోరలో ఈ క్షీర దీపం వెలిగించండి. ఇక ఆ దీపం ఎలా వెలిగించాలో చూద్దాం. ముందు మీరు లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఈ ముగ్గు మీద పసుపు కుంకుమలను చల్లండి. ఆ తర్వాత ముగ్గు మీద చిన్న ఇత్తడి ప్లేటు పెట్టండి. ఈ ప్లేట్లో బియ్యం పోసి చిన్న ఇత్తడి లేదా వెండి లేదా గాజు బౌల్ను పెట్టి దానిలో సగం పాలు పోయండి. స్టీల్ బౌల్ను ఈ దీపానికి వాడకూడదు. ఇలా బౌల్లో పాలు పోసిన తర్వాత ఆ పాలల్లో నువ్వుల నూనె పొయ్యండి. ఇప్పుడు ఈ నూనె పాలపైకి తేలుతుంది. ఈ నువ్వుల నూనెలో జలవత్తులు అని ఉంటాయి కదా, బయట పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతాయి. ఆ ఒత్తులు వెయ్యాలి. జలవత్తులు లేకపోతే చిన్న జాజి ఆకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో పువ్వొత్తిని ఉంచి ఈ ఆకును నూనెలో పెట్టిన జలవత్తుల్లాగా పైకి తేలుతుంది. అలా అయినా సరే ఈ దీపం పెట్టవచ్చు. ఇలా ఒత్తులు వేశాక ఏకహారతితో దీపం వెలిగించండి.
ఇలా క్షీరదీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమలతో దీపాన్ని అలంకరించుకోవాలి. అంటే పాలు పోసి పెట్టిన బౌల్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే పుష్పాలు అక్షింతలు సమర్పించాలి. కుదిరిన వారు లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అలాగే నైవేద్యంగా పసుపు రంగులో ఉండే స్వీట్స్ని పెట్టండి. ఏ శుక్రవారమైనా సరే ఈ క్షీర దీపాన్ని వెలిగించవచ్చు. ఇది చాలా శక్తివంతమైన దీపం. శుక్రహోరలో ఈ దీపం వెలిగిస్తే చాలా మంచిది. కుదరని వారు సాయంత్రం కూడా వెలిగించుకోవచ్చు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే అద్భుతమైన దీపం ఇది. ఈ దీపానికి పసుపు రంగులో ఉండే పువ్వులు సమర్పిస్తే మంచిది. ఈ దీపం దగ్గర పువ్వులు, నైవేద్యం అన్నీ కూడా పసుపు రంగులో ఉండే విధంగా చూసుకుంటే చాలా విశేషమైన ఫలితాలను కలుగుతాయి. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఈ క్షీరదీపాన్ని వెలిగించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలను పొందండి. 100 రకాల ఆర్థిక సమస్యలు ఉన్నా సరే, మీకు ఎటువంటి ఆర్థిక కష్టాలు ఉన్నా సరే, 100 రకాల ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆర్థిక బాధలు ఉన్నా, డబ్బు సమస్యలు ఉన్నా కూడా ఈ క్షీరదీపాన్ని శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం వెలిగిస్తే మీ ఆ 100 రకాల బాధలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు.